ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఆగస్టు 16న సాయంత్రం 4 గంటల తర్వాత వీరికి ఒక సరికొత్త మార్పు అనేది రాబోతుంది. ఆ మార్పు వల్ల ఈ రాశి వారికి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక వార్త వినబోతున్నారు. ఆ శుభవార్తతో వీరు జీవితంలో ఎన్నడూ చూడని సంతోషం ఇక నుండి చూడబోతున్నారు. అది ఏమిటి అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మా ఛానల్కి సపోర్ట్ ఇచ్చినట్లయితే మరెన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా దూరమైన వారు దగ్గరవ్వడానికి కారణం ఏమిటి? చాలా కాలంగా మిమ్మల్ని కాదనుకున్న వారు ఇప్పుడు రాబోతున్నారు. శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ, పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, దోషాలు, వాస్తు దోషం, గ్రహ దోష నివారణ చేయబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. కాబట్టి గురువుగారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కుతాయి. కాబట్టి మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9618966312. రాశి వారికి విశాల హృదయం కలిగిన వారు, అపారమైన ప్రేమ కలిగిన వారు, ముఖ్యంగా వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తారు. కానీ తిరిగి వారు ఎలాంటి సహాయం చేస్తారంటే వీరిపైనే నింద వేసి వీరిని దూరం చేస్తారు. సమాజం కోసం, ఇతరుల కోసం వీరు ఎంతో సహాయం చేసినా కూడా వీరికి పేరు మాత్రం చాలా తక్కువగా వస్తుంది. ఎందుకంటే ఆర్థికంగా చాలా నష్టాల్లో ఉన్నారు. శనీశ్వరుడు వీరికి అనుకూలంగా లేకపోవడంతో ఏది చేసినా నష్టాలు కలిగించడం లేదా వీరిపైనే నిందలు, అపార్థాలు రావడం అనేది జరిగింది. కానీ ఇంతకాలంగా ఈ రాశివారు ఎంత సహనంతో ఉన్నారంటే శనీశ్వరుడు వీరికి ఎన్ని బాధలు పెట్టినా కూడా ఓపికతో ముందడుగు వేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కూడా వీరు కష్టాన్ని నమ్ముకుంటారు. కాబట్టి ఆ కష్టమే ప్రతిఫలం వచ్చే అవకాశాలు వస్తాయని ముందడుగు వేశారు. కానీ ఇక నుండి అదృష్టం ఏ రూపంలో వస్తుంది, ఆ కష్టానికి ప్రతిఫలం ఏ విధంగా వస్తుంది, శనీశ్వరుని బాధలు తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం అనేది ప్రారంభం అయింది. కాబట్టి ఈ రాశి వారికి ఏలినాటి శని తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం అనేది ప్రారంభం కాబోతుంది. ఈ రోజున మీకు ఒక పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. కష్టానికి ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది, అలాగే మీరు చేసే ప్రతి పనిలో ఆనందంతో పాటు లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఏ విధంగా, ఏ రూపంలో అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకుందాం. ఈ తలరాతను పూర్తిగా ఈరోజు ఆగస్టు 16వ తేదీ సాయంత్రం 4 గంటల తర్వాత ఒక మార్పు అనేది వస్తుంది. ఆ మార్పు వలన మీ జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టం ఇక నుండి చూస్తారు. అలాగే దూరమైన వారు ఎందుకు దగ్గర కాబోతున్నారు అనేది తెలుసుకుందాం. చాలా కాలంగా వీరితో చాలా స్నేహంగా, మరికొంతమంది ప్రేమగా ఉంటారు. విపరీతమైన ప్రేమ చూపించి ఈ రాశి వారిని లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ రాశివారు చాలా నిజాయితీగా ఉంటారు. ఎందుకంటే ఈ రాశివారు శ్రీరాముణ్ణి చాలా నమ్ముతారు. కాబట్టి నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అదే కొంతమందికి నచ్చకపోవచ్చు. అలాగే కొంతమంది దూరమయ్యారు. ఈ కుంభరాశి వ్యక్తులు ఏది జరిగినా నా మంచి కోసమే అనుకొని ముందడుగు వేశారు. కాబట్టి వీరి జీవితం పూర్తిగా నాశనం కాకుండా చాలా అనుకూలంగా బాగుంటుంది. ఇన్నాళ్లుగా చూపించిన మంచితనం, త్యాగం మీ చేతకానితనం అని లోకం అనుకుంది. కానీ మీరు ఏ విధంగా, ఎవరి అవసరం పడుతుంది, ఎలా ఉంటుంది, చిన్న జీవితంలో అందరితో సంతోషంగా ఉండాలి, వీలైనంత వరకు దాన ధర్మాలు చేయాలని మీ మంచి ఆలోచన ఇతరులు చేతకానితనం అనుకున్నారు. చూస్తూ కొంతమంది నవ్వుతూ కాలం గడిపేశారు. కానీ ఇక నుండి చక్రం తిప్పబోయే అవకాశాలు వస్తాయి. కాబట్టి ఇక నుండి ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయం మీదే. కాబట్టి ఈ సమయంలో మీరు ఏది ప్రయత్నించినా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అది వ్యాపారమైన, కొత్త ఉద్యోగమైన లేదా చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు అభివృద్ధి చెందడానికి ప్రయత్నించినా ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసి
తీసుకోకండి. ప్రతి సమయం చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా గట్టిగా ప్రయత్నించినట్లయితే దానిలో లాభాలు మరింత ఎక్కువగా వస్తాయి. అలాగే సాయంత్రం 4 గంటల తర్వాత మీకు ముఖ్యమైన పనుల్లో ఒక లాభం రాబోతుంది. అది ఏమిటి అనేది కూడా తెలుసుకుందాం. రోజున శుభ సమయం అనేది ఆసన్నం కాబోతుంది. చెప్పాలంటే ఈ రాశి వారికి ఏ పని చేసినా దానిలో భగవంతుని అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ సమయంలో ప్రయత్నం మాత్రం అస్సలు మానుకోకండి. అలాగే చాలా కాలంగా ఒక పని పెండింగ్లో ఉన్నట్లయితే లేదా ప్రేమలో దూరమై బాధపడుతున్నవారు, మీకు కాలం ఒక పరీక్ష పెట్టింది. ఇంతకాలంగా ఆ పరీక్ష కాలంలో చాలా బాధలు, కష్టాలు, కన్నీళ్లు చూశారు. వాటన్నింటికీ ఇప్పుడు ముగింపు అనేది పలుకుతుంది. ఎందుకంటే ఈ రాశి వారికి అనుగ్రహం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ దైవ అనుగ్రహం మరియు గ్రహాలు మీకు అనుకూలంగా ఉండడంతో ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. కానీ కొంతమందికి ఈ రాశి వారికి ఏదీ కలిసి రావడం లేదు అనుకునేవారు, అనవసరంగా మాటలు పడేవారు ఈ రోజున కాస్త సహనంతో ఉండండి. ఆ సహనమే మీకు ఒక గెలుపు దారి చూపిస్తుంది. మీరు ఎవరినైనా ప్రేమించారంటే అపారమైన ప్రేమతో ప్రేమిస్తారు. కాబట్టి అదే మిమ్మల్ని నిండుగా ముంచేస్తుంది. ఎందుకంటే మీ ప్రేమలో ఎలాంటి స్వార్థం ఉండదు. మనసు కోరిందంటే అది ఖచ్చితంగా కావాలని అనుకుంటారు. కానీ కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని చూసి, మీ అమాయకత్వం చూసి కొంతమంది మోసం చేశారు. కాబట్టి వారు మళ్ళీ తిరిగి రావడం అనేది జరిగే అవకాశాలు, కానీ మళ్ళీ మీ జీవితంలోకి వారిని రానివ్వకండి. ఎందుకంటే గతంలో మిమ్మల్ని వదిలేసిన వారు మళ్ళీ ఎందుకు వస్తున్నారు, ఎలాంటి స్వార్థంతో వస్తున్నారో కాస్త ఆలోచించి ముందడుగు వేయండి. ఇలా చేయడం వలన మీ జీవితంలో మళ్ళీ తిరిగి మోసపోవడం అనేది జరగకుండా ఉంటుంది. అలాగే వివాహం కాని వారికి మంచి వివాహ సంబంధం కుదురుతుంది. మీకు తగిన జోడి ఖచ్చితంగా వస్తారు. కాబట్టి మీకు ఎలాంటి సంబంధం వస్తుందంటే మీకు తగిన అందమైన సంబంధం వస్తుంది. మీ మనసుకు దగ్గరయ్యే సంబంధం మీకు కుదరడంతో చాలా సంతోషంగా ఉంటారు. అలాగే కొంతమంది కుంభరాశి వ్యక్తులకు వివాహం అయిన తర్వాత చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఆర్థికంగా లాభాలు కూడా కలిసి రావచ్చు. ఆ వ్యక్తి వలన కుంభరాశి వ్యక్తులకు కూడా అదృష్టం అనేది కలుస్తుంది. కాబట్టి వివాహం అయిన తర్వాత కొంతమంది కుంభరాశి వ్యక్తులకు అదృష్టం విపరీతంగా వస్తుంది. అలాగే విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు అంతా అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ సమయం చాలా కష్టపడాల్సిన సమయం. మీరు కష్టపడకపోతే చాలా విఫలం పొందుతారు. కాబట్టి ఏదైనా సరే మీరు కష్టపడితేనే మీ చేతికి అందుతుంది. విదేశీ ప్రయాణాలు సక్సెస్ అవుతాయి. కానీ మీరు అనుకున్న విధంగా అక్కడ ఉద్యోగం దొరకకపోవడం అనేది జరుగుతుంది. కానీ మీరు త్వరలోనే మీ తెలివితేటలతో మంచి ఉద్యోగం వెతుక్కుంటారు.